వెంటాడు ఫైనల్లీ ఇప్పుడు దొరికారు అనమాట. సాడ్ ఫిల్మ్స్ అంటే చాలా భయం, ఎందుకంటే నేను థియేటర్లో బయటకు వచ్చాక బాధ అనేది ఉంటే ఒక 1 వీక్ పాటు నాకు అలాగే హ్యాంగ్ ఓవర్లో ఉంటుంది. నాకు సార్ అలా కూర్చొని వంశీ అని పిలిచారు, నేను వచ్చాను, ఇలా తీసావయ్యా ఈ సినిమా ఇలా అన్నారు ఆయన. నాకు అర్థం కాల. తెలుగు వర్షన్ వాజ్ ఎడిటెడ్ బై డిఫరెంట్ గై అండ్ తమిళ వర్షన్ వాజ్ ఎడిటెడ్ బై డిఫరెంట్. మీరు హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా మార్పు. I think even editing brings in a lot to the film process, and thing brings that I didn't have the command over Tamil language. Okay. So I needed a person who knows Tamil very well. ఆయనకి ఇక మార్కు వేయడం, కింద వెళ్ళి నిలబడడం, లేదంటే సార్ మీ పొజిషన్ ఇది, మీ పొజిషన్ ఇది, వీల్ చైర్ అక్కడ పెట్టి సెట్ చేస్తాం కదా, వచ్చి ప్రెస్ మీట్ లో లేకపోతే when we interviewed her it was very obvious, no? Everybody is very fond of you in the film. ఇదేదో మీరు కెమెరాలు పెడితే మాట్లాడే మాటలు కాదు ఇవి. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ వి షేర్ ఇన్ రియల్. I was just waiting to see Amla Garu's reaction. Like, how will she receive Naksu sitting in the wheelchair? She said, Vamshi, frankly speaking, Vamshi, thank you so much for joining us. It's a great pleasure to have you on the show. Thank you, Hemanth. Thank you so much for making this possible. Right. For me, I should thank you actually. Yeah, చాలా రోజుల నుంచి వెంటాడు ఫైనల్లీ ఇప్పుడు దొరికారు అనమాట. సో ఫైనలీ ఊపిరి ఇంకొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది. ఎస్. ఇప్పుడు కన్నా ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా, లేకపోతే ఇంకా లేదు? ఐఎమ్ స్టిల్ ఇన్ అ పాల్పిటేషన్ సిచ్యువేషన్. నిజం చెప్పాలంటే పాల్పిటేషన్ అంటే శ్వాస ఆడింది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ స్టేట్లో ఉన్నాను. సో ఐ థింక్ ఎందుకంటే రేపు రిలీజ్ అయ్యి ఆడియన్స్ చూసి ఫీడ్బ్యాక్ ఇచ్చే వరకు కూడా ఐ థింక్ దట్ విల్ బీ మై స్టేట్, బికాస్ దట్స్ వాట్ వీ ఆల్ వెయిట్ ఫర్ అండ్ we do everything for. So we just in that state of things now. ఫస్ట్ టైం మీ కెరియర్లో ఒక బైలింగ్వల్ ఫిల్మ్ చేశారు, తెలుగు తమిళ, బిగ్ స్టార్ కాస్ట్ యాజ్ వెల్. నాగార్జున, కార్తి, తమన్నా అండ్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ ఐ బిలీవ్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ వాజ్ ఎక్సైటింగ్, ఎందుకంటే నేను ఎప్పుడు ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ డైరెక్టింగ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, I never thought I'll become a director. Passion drove me towards becoming an assistant director. When I was an assistant director, నేను అంటే డైరెక్టర్ అవుతాను, కానీ ఎలా అవుతానో నాకు తెలియదు. సో డైరెక్టర్ అవుతాను. Then I became a director. Then I got the chance of directing all the big heroes. Then now I'm stepping into Tamil. So I think this is all the destiny that's taking me there, because I never decided this. At least ఈ సినిమా అయితే నేను స్టార్ట్ స్క్రిప్ట్ అయిపోయే స్టేజ్ వరకు కూడా ఇది నేను తమిళ్లో చేస్తానని నేను ఏం అనుకోలేదు. But I think it's all took a turn once Karthi came in, and Karthi wanted to make, because Karthi is there, of course we have to make it a Tamil and Telugu film. So that's how it started. It was really exciting, ఎందుకంటే నాకు తెలియని లాంగ్వేజ్ అది. So as always I think for creative spirit it's always adventurous to explore the things we don't know. సో ఎగ్జాక్ట్లీ స్పీకింగ్ తమిళ్ నాకు కొంచెమే వచ్చు, ఎందుకంటే అంతకుముందు హారిస్ జయరాజ్ గారితో పనిచేశాను కాబట్టి నేను అప్పుడు చెన్నై వెళ్తూ రావడం, తర్వాత దేవి, తమన్ వీళ్ళందరూ చెన్నై బేస్డ్ కాబట్టి ఆ వెళ్తూ వస్తున్నప్పుడు నాకు తమిళ్ అర్థమయ్యేది. బట్ ఐ కాంట్ స్పీక్ వెల్, బట్ ఐ డోంట్ సే దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద ఫుల్ లాంగ్వేజ్, బట్ అట్లీస్ట్ ఒక 30-40% నాకు అర్థమయ్యేది లాంగ్వేజ్. సో ఆ తర్వాత వన్స్ వీ థాట్ ఆఫ్ దిస్ ఐడియా, ఐ వాజ్ అ బిట్ స్కేర్డ్ అబౌట్ ఇట్, బట్ ఐ థింక్ థ్యాంక్స్ టు కార్తి, హీ మేడ్ దిస్ జర్నీ సో ఈజీ ఫర్ మీ. సో తను చాలా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు, ఎందుకంటే మేము అనుకున్నాక, బికాస్ ఇట్ వాజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిమ్ అండ్ మీ, వి షేర్ ద రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఫర్ మీ యాజ్ ఎ డైరెక్టర్ ఐ నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, అండ్ బట్ ఐ వాజ్ a bit disabled in kind of లాంగ్వేజ్కి వచ్చేసరికి నేను కొంచెం డిసేబుల్డ్. నాకు ప్రతి ఒక్క వర్డ్ అర్థం నాకు తెలియదు. సో కానీ తెలుగులో నాకు ఏం కావాలో నాకు తెలుసు ఖచ్చితంగా. సో ఇది తమిళ్లో కూడా మిస్ అవ్వకూడదు, ఎందుకంటే ఈ సినిమా తమిళ్, తెలుగు, ఈ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ అనే సెన్సిబిలిటీ, తమిళ్కి తెలుగు కూడా కొంచెం సెన్సిబిలిటీస్ డిఫరెన్స్ ఉంటుంది. మైట్ బి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ వైజ్ కానీ, బట్ యాజ్ అ హోల్ ఇట్స్ అ యూనివర్సల్ సబ్జెక్ట్. సో ఇట్ క్యాటర్స్ టు ఎనీ వన్. సో దట్ ఆ ధైర్యం అనమాట. ఇప్పుడు నేను కార్తిక్ వెళ్ళిన రోజు కూడా, కథ చెప్పడానికి వెళ్ళిన రోజు, కార్తిక్ ఇంటచబుల్స్ అనే సినిమా చూసి ఈ సినిమాని ఎలా అడాప్ట్ చేస్తారు, ఇట్స్ ఇంపాసిబుల్ అనుకున్నారు. ఇట్స్ టూ మెలో, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్, బికాస్ ఇట్స్ ఫ్రెంచ్, ఇట్స్ ఓకే, బట్ హౌ విల్ దే డూ దిస్ ఇన్ ఫర్ అస్ సెన్సిబిలిటీస్ అని. But once I went and narrated the whole
adaptation. He just said by the evening itself, he said that he's doing it, and from there, so the whole process of Tamil started. So it was all exciting. It was all, ఎందుకంటే lyrics, Madan Karki గానీ, dialogues. The greatest help Karthi did to this film was getting Rajamurgan garu onto, because he's a director of Kuku, who's a very acclaimed writer, and he was on board. And the way నేను చెప్పిన ప్రతి ఒక్క దాన్ని నేను ఒకసారి నరేషన్ ఇచ్చాను కథానికి, అండ్ ఓకే సార్ ఒక 2 weeks కూడా సార్ అన్నారు, వెళ్ళిపోయారు, మీకు ఏం డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి అన్నాను, 2 weeks కావాలన్నారు. 2 weeks వరకు ఫోన్ లేదు ఆయన దగ్గర నుంచి. నాకు భయం, నాకు అర్థమైందా అర్థం కాలేదా, ఏం ఫోన్ చేయట్లేదు ఏం లేదు అని. 2 weeks అని తర్వాత 3 weeks తర్వాత ఈ కేమ్ విత్ అ వర్జన్, అండ్ విచ్ వాస్ జస్ట్ అమేజింగ్. సో there were so many things that we incorporated from Telugu and we took from Tamil, because everything was not there in both the so what we did is ఇక్కడ బాగున్నాయి అక్కడ బాగున్నాయి తీసుకొని ఇవన్నీ క్లబ్ చేసుకుంటూ, బికాజ్ మేము చెప్పింది ఒకటి ఉంది ఆల్రెడీ, మేము అనుకుంది ఒకటి ఉంది, బికాజ్ ద హ్యూమర్ కానీ ఇవన్నీ కానీ వెరీ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మన హ్యూమర్ మన లైఫ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది కామెడీ అనకూడదు, ఇట్స్ మోర్ ఆఫ్ అ హ్యూమర్. యాక్చువల్లీ వి నేమ్ ఇట్ యాజ్ కామెడీ. మనం దానికి ఒక పేరు పెట్టేసి కామెడీ అనే ఒక దాన్ని తీసుకొచ్చి, బట్ దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. బట్ ఇదేంటంటే ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ హ్యూమర్. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యూమర్. బీట్ నాగ్స్, కార్తీ కావచ్చు, తమన్నా కావచ్చు, ప్రకాష్ రాజ్ గారిని అయితే మీరు ఈ సినిమాలో చూసినప్పుడల్లా నవ్వుతారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ అంది. సో ద థింగ్ ఇస్ దట్ ఆ హ్యూమర్ని డెఫినెట్గా బాగా తీసుకురావాలి. తెలుగులో ఏదైతుందో టెబుల్లో మిస్ అవ్వకూడదు అనే ఫీలింగ్ ఇచ్చినప్పుడు ఐ థింక్ ద వే హీ డెలివర్డ్ ఇట్ బ్యాక్ వాస్ అమేజింగ్. సో from there everything started falling into place, yes, and then now here we are with Oopiri and Tola. Right. మీరు almost 3 years back సినిమా చూసినట్టున్నారు కదా? Yeah, right, exactly. So I saw the film, I loved it. ఇప్పుడు అది తెలుగులో తమిళ్లో వస్తుందంటే my biggest doubt, so when you saw the film, obviously ఇది తెలుగులో అడాప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు what was your biggest challenge? అంటే దీని నేటివిటీకి what I like to say is, ఈ సినిమా ఒక కమర్షియల్ హై ఉన్న సినిమా కాదు. నేను చూసి నాకు నచ్చడానికి, అంటే ఈజీగా నచ్చడానికి, లేకపోతే ఒక ట్విస్ట్ బేస్డ్ సినిమా కాదు, అండ్ నేను ఇంతకుముందు చేసిన సినిమా లాంటిది సినిమా కాదు. వాట్ ఐ లవ్డ్ అండ్ వాట్ స్టేడ్ విత్ మీ ఇస్ ఈ రెండు నిజమైన జీవితాలు. ఈవెన్ ఇంటచబుల్స్ అనేది ఒక 2 lives నుంచి ఇన్స్పైర్ అయిన కథ. ఇట్స్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. సో ఇద్దరు వ్యక్తులు ఇలా నిజంగానే ప్రపంచంలో ఇలా జరిగింది అంటే గనక it stays with you for a long time when you relate to that. So Intouchables నాతో చాలా రోజులు ఉంది, అండ్ ఐ థింక్ దట్ ఇమోషన్ ఈజ్ యూనివర్సల్. అది ఫ్రాన్స్లో ఉండని, ఇండియాలో ఉండని, యుఎస్లో అవని, ఆఫ్రికాలో అవని, ఎనీవేర్ ఐ థింక్ దట్ కేరింగ్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ ఆల్వేస్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్. అండ్ Intouchables చూసినప్పుడు నాకు అదే నచ్చింది. బట్ వెన్ వీ థాట్ ఆఫ్ అడాప్టింగ్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ అడాప్టింగ్ ఇట్ సెల్ఫ్. బికాస్ ఫ్రెంచ్ సెన్సిబిలిటీస్ ప్రకారం నువ్వు చూసా అన్నావు సినిమా, అది ఫ్రెంచ్ సెన్సిబిలిటీస్ ప్రకారం ఆ సినిమా ఉంటుంది. చాలా మెలోగా ఉంటాయి, కొన్ని వాళ్ళకి చాలా యాప్ట్గా ఉంటాయి, అవి మనకు అసలు సూట్ అవ్వు. సో వాట్ వీ డిడ్ ఇస్, యూ విల్ హ్యావ్ 50 or 60 న్యూ సీన్స్ దెన్ అదర్ దట్ ఫిలిం. ఓన్లీ ద సోల్ వీవ్ టేకెన్ ఫ్రమ్ దట్ ఫిలిం. టు మెయింటైన్ ద సోల్ ఆఫ్ దోస్ 2 characters వీవ్ టేకెన్ ఫ్రమ్ దట్. అండ్ ఆ ఇద్దరి ఏదైతే ఆ ఇద్దరిది ఉందో ఆ ఇద్దరిది మాత్రమే తీసుకున్నాం. మిగతాదంతా కూడా అడాప్ట్ చేసాం, మిగతా అంతా ఎక్స్టెండ్ చేసాం. బికాస్ మీరు ఇంటచబుల్స్ చూస్తే కనుక ద డ్రెస్ క్యారెక్టర్, ద కేర్ టేకర్ క్యారెక్టర్ ఏదైతే కార్తీ ప్లే చేశారో, ఇట్స్ ఓన్లీ వాట్ హీ డస్ ఫర్ ఫిలిం. దట్ ఈస్ వాట్ నాగార్జున గారు ఈస్ ప్లేయింగ్ ఇన్ దిస్ ఫిలిం. బట్ వెన్ యూ కమ్ టు ఊపిరి, ఇట్ ఈస్ బోత్ వేస్. వాట్ నాగ్ సర్ డస్ ఫర్ కార్తీ, వాట్ కార్తీ డస్ ఫర్ నాగ్ సర్, అండ్ ఇట్ ఈస్ ఆల్ అన్ఇంటెన్షనల్. కోరుకోవడం లేదు, వీళ్ళిద్దరు నేను నీకు ఇచ్చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చేయి, నేను ఇది చేస్తున్నాను కాబట్టి లేకపోతే నేను నీకు చెయ్యాలి అనేది లేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అ ప్యూర్ రిలేషన్షిప్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్, బట్ ఇట్ జస్ట్ కమ్స్, అండ్ దట్స్ వాట్ ఈస్ ఊపిరి ఆల్ అబౌట్. ఇట్స్ అబౌట్ అ బాండింగ్. సో వి టుక్ జస్ట్ దట్, ఆ చిన్న ఇద్దరి మధ్యలో ఉన్న ఆ రియల్ స్టోరీ ఏదైతే ఉందో ఆ రియల్ స్టోరీని మాత్రమే అందులోంచి తీసుకున్నాం. బట్ సిన్స్ ఇట్ ఈస్ అ బిగ్ ఫిలిం, ఇట్ ఈస్, ఇప్పుడు నేను నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఆయనకి ఈ సినిమా గురించి తెలుసు. సో నేను అడాప్టేషన్ చెప్పేటప్పుడు ఆయనకు మైండ్లో ఇంటచబుల్స్ అనేది క్యారీ అప్, బికాస్ దిస్ ఇస్ ఫేవరెట్ ఫిలిం. ఆయన చాలా ఇంట్రెస్ట్లో చెప్పారు. నేను అమలా గారితో చెప్పాను 3-4 years బ్యాక్ చూసినప్పుడు నాకు చేయాలని ఉందని, ఇలాంటి సినిమా ఎందుకు చేయట్లేదని. నేను 3 years తర్వాత వంశీ వచ్చి నా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. సో ఐ థింక్ సంబడి హర్డ్ మై విష్ అని అన్నారు ఆయన. సో ఐ థింక్ ద వే ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ వాజ్ దట్ వే ఫర్ దిస్ ఫిలిం, అండ్ ఐ బిలీవ్ అ లాట్ ఇన్ డెస్టినీ.
and I think Oopiri defines it a lot for me. Right. So Intouchables lo one of the key conflicts in the whole story was the race, the race issue, because he's playing an Arab Algerian who comes to France. Yes. Now he's a rich French guy, కానీ మీరు ఇప్పుడు అడాప్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దట్స్ నాట్ మన దగ్గర క్లాస్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది కదా. సో Okay, వీ హ్యావ్ ద స్లమ్ and the the ultra rich, so we took that thing, we adapted it. So from the root itself the adaptation started. From everything that adapt. And when you see, when in the trailers you saw that area of Koturpuram, మేమైతే ఒక రైల్వే క్వార్టర్స్ లాగా, LIG కన్నా కూడా ఒక చిన్నగా ఉండే క్వార్టర్స్ లాగా ఎందుకంటే we wanted to show the contrast, like what lifestyle is Karthi living in and what lifestyle is Nagsar has. Okay. And once you see the mansion of Nagsar, of course you saw it on the small screen, but tomorrow when you're going to see it on the big screen, it's going to be like a prince and a pauper story. It's like a fantasy. What I liked about Intouchables also, it's a fantasy. For a guy like Karthi coming ఇట్లాంటి ఒక ఇంట్లోకి రావడం, ఇట్లాంటి అవన్నీ ఆ రిచ్నెస్ చూసి అవన్నీ చూసి అసలు ఆ క్యారెక్టర్కి వాడికి అర్థం కూడా కాదు, ఆ సీను అనే క్యారెక్టర్కి అసలు ఏంటిది ఇలా ఉంటారా అనే ఒక ఉంటుంది చూసారా. ఐ థింక్ దట్స్ వాట్ ఇస్ ద దట్స్ వాట్ మేక్స్ ఊపిరి దిస్ థింగ్, బికాస్ ఇట్ ఈస్ అ ఫ్యాంటసీ. ఒక తెలియని ఒక ఫ్యాంటసీ ఉంటుంది సినిమాలో. అండ్ అఫ్ కోర్స్ ద అడాప్టేషన్ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ దే, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అడాప్టేషన్ కదా. ఎందుకంటే ఇట్ వాజ్ ఎందుకు మాకు పెద్ద ఛాలెంజ్ అయిపోయిందంటే అడాప్టేషన్, ఇందాక మీకు చెప్పినట్టే, మేము మీకు తెలియని సినిమా చెప్తే మీరు ఊహించుకోవడం వేరు, కానీ తెలిసిన సినిమాని, అది కూడా వేరే లాంగ్వేజ్లో చేసిన సినిమాని, అది ఒక అంత కన్వెన్షనల్ సినిమా కాదు అది. టు సే ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ అన్కన్వెన్షనల్ ఫిల్మ్, బట్ అ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ద వీల్ చైర్ త్రూ అవుట్. అండ్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్ ఇస్, ఒక మాబిడ్ సిచ్యువేషన్లో ఉంటూ అట్మాస్ఫియర్ అంతా హ్యూమరస్గా ఉంటుంది. సో ఐ థింక్ దట్ వాజ్ అంటే అది నన్ను చాలా, అంటే దట్స్ వాట్ వాజ్ హాంటింగ్ మీ. అంటే నేను ఫస్ట్ DVD చూసి దాని మీద ఆ ఫోటో చూసి వాళ్ళిద్దరిది, ఇంతకుముందు మన అనుకున్నట్టు, అంటే మేము ట్రైలర్స్ రిలీజ్ చేసేవారు కూడా అందరూ అనుకున్నట్టే ఇది ఒక సాడ్ సినిమా, లేకపోతే ఇది ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా కావచ్చు అనుకునే ఫీలింగ్లో ఉన్నాను. నేను అది చూడలేదు, ఎందుకంటే నాకు సాడ్ ఫిల్మ్స్ అంటే చాలా భయం. ఎందుకంటే నేను థియేటర్లో బయటకు వచ్చాక బాధ అనేది ఉంటే ఒక 1 వీక్ పాటు నాకు అలాగే హ్యాంగ్ ఓవర్లో ఉంటుంది. సో బట్ Intouchables, ఇట్ లీవ్స్ యూ విత్ అ హోప్ ఆన్ లైఫ్. సో వీ వాంటెడ్ టు డూ దట్ ఇన్ ఫిల్మ్. అందుకే నేను సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని ఎందుకు పెట్టానంటే, దట్ ఈస్ ద హోల్ రీజన్, because we celebrated life through Oopiri. Though we took the soul, we celebrated life more than Intouchables in Oopiri. So what does life has? Life has happiness, life has pain, life has sadness, life has a journey, life has an adventure, life has sharing, life has caring, life has separation, life has emotional conflicts, and life has friendship, life has meeting strangers. So all these things are there in Oopiri. So we got broader than Intouchables. We had to make it a broader thing to adapt to our sensibilities. So that's why we need celebration of life. And I promise you that tomorrow when you're going to see the film, how much ever stress you might go to the theatre with, you'll come out with a lot of happiness and hope. And I think that's where today when Nagsar watched the film, or Karthi watched the film, or PV Anna watched the film, and they all are like, it's not like more than just being a good film for them. It is leaving a lot of impact to all of us. The journey has left a lot of impact to us. The film has left a lot of impact. Cinema చూసాక ఆ సినిమా ఇంకా వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంది. నిన్నే అమలా గారు చూశారు, అఖిల్ చూశారు. సో దేర్ ఆల్, అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసి నేను నిజంగా అసలు ఇట్ వాస్ అమేజింగ్ ఫర్ మీ. ఎందుకంటే I was just waiting to see అమలా గారు's reaction. Like, how will she receive Nagsar sitting in the wheelchair? Okay. She said, Vamshi, frankly speaking, I thought I would break down seeing him in wheelchair, but within 5 or 10 minutes, I just forgot that he's sitting in the wheelchair. That was the best compliment that I got. And this is what we were thinking. Nagsar used to tell me this. Okay. Once he watched the double positive chusaka, and annar nato, Vamshi, 5-10 minutes tarvata cinema start ayyaka, నేను ఒకరిని వీల్ చైర్లో కూర్చున్నాను అనే సంగతే ఆడియన్స్ మర్చిపోతారు అని. సో దిస్ వాజ్ ఆల్. అండ్ Nagsar నాకు మోస్ట్ టచింగ్ ఏంటంటే, నిన్న he took my wife's number and he spoke to Malini and my mother and about the movie for 5-10 minutes after watching the film. So ivanni, I think
how many times do we get these memories? Right. You know, so because for me, నేను అన్నట్టు నిన్న ఎవరు అడిగితే మీ ఊపిరి ఏంటంటే I told it's my family. నాకు మా అమ్మ నాన్న, my wife, my kid, my sister, my brother-in-law, so all my family is my ఊపిరి. అంటే వాళ్ళందరికీ ఇది నాగార్జున గారి ద్వారా రీచ్ అయినప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యే హ్యాపీనెస్ ఏంటో నాకు తెలుసు. అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐమ్ గోయింగ్ టు చెరిష్ ఇన్ లైఫ్. అండ్ దట్స్ వై ఐమ్ సేయింగ్ దట్ ఊపిరి is going to be with me all through my life. Right. అది I'm sure even you have said this in a press conference where ఇది మీకే ఒక కొత్త మేక్ ఓవర్ అండి. Yes, of course. కెరియర్కి. Yes, of course. ఎందుకంటే రేపు మీరు సినిమా చూసాక కూడా మీరే అది అంటారు. అంటే నేను ఏమంటున్నా ఏంటంటే చాలామంది మున్నా, బృందావనం, ఎవడు లేకపోతే మిగతా సినిమాలు తక్కువ చేసి మాట్లాడతారు కొంతమంది. బట్ ఐ థింక్ ఫర్ మీ దేర్ ఆర్ స్పెషల్ ఫిల్మ్స్ అండి. Okay. Because of them, I'm here today. Right. Because Prabhas that day had confidence in me, he gave Munna. Okay, and because after Munna, though commercially he didn't do that well or anything, then NTR had so much confidence on me when he was giving me Brindavanam. So that was very special film for me. Yavadu is also very special because Bunny and Charan trusted that film and did that film. For the first time, breaking all the shackles to get convinced and do that film. So that is also very special for me. ఇలా సినిమాలు చేస్తూ అండ్ యూ సీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఆఫ్ డిఫరెంట్ జానర్. ఐ నెవర్ గాట్ స్టక్ ఇన్ టు వన్ జానర్ అండ్ ఆ జానర్లోనే ఎప్పుడు సినిమాలు చేయలేదు నేను. ఐ థింక్ ఇట్స్ అ డివైన్ ఇంటర్వెన్షన్ దట్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ ఇన్ టు అ డిఫరెంట్ జానర్. I think Oopiri happened that way too, subconsciously. Okay. Because I think it is, see, for a creator, there are very few jobs where you can reinvent yourself. And I think creativity is something like that. It gives you that opportunity to reinvent yourself. So, నాకు తెలిసి Oopiri నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. అండ్ టుడే వెన్ నాగ్ సార్ సా ఇట్, నాగ్ సార్ ఫస్ట్లో సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు అన్నారు అనమాట, వంశీ నువ్వు చెప్పావు కదా, కానీ నువ్వు చాలా బేబీలా చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి ఈ సినిమాని, నీకు ఇంతకుముందు సినిమాలాగా కాదు కదా ఇది అన్నారు. ఓకే సార్, ఐ కీప్ దిస్ ఇన్ మైండ్ అన్నాను నేను. అంటే ఏంటి ఇంతకుముందు చాలా లౌడ్ ఎమోషన్స్ అని కాదు, దే ఆర్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఇప్పుడు ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా ఒక డైరెక్టర్ ప్రొజెక్ట్ చేయాలనుకుంటాడు. Oopiri is a total different film. I know when I narrated him the whole second version of Oopiri, I know how different it is. It is not like anything that even Telugu films have saw. Okay. That much I can tell you. Every scene is fresh, every scene is new, everything is gone, but at the same time close to hearts, close to people, which I will never go. Because I, being a director, knowing how much audience want to see, that is also important for me. What audience want to see anedi. Because it always involves so much commerce. We are in a commercial business. So I know that producer pettina prati dabbu valaku ravalante adi ultimate ga audience choose, if they like it only adapt. So this is all works in my mind. But the best compliment was I was shooting the climax in Vizag, and Nag sir climax అయిపోయింది ఈరోజు, రేపు ఇంకో కొన్ని షార్ట్స్ ఉంటే తీస్తున్నాం. దిస్ వాజ్ ఇన్ జస్ట్ బిఫోర్ జస్ట్ ర్యాపింగ్ అప్ ద షూట్. నేను ఒక షార్ట్ ప్రిపేర్ చేస్తుంటే నాకు సార్ అలా కూర్చొని వంశీ అని పిలిచారు. నేను వచ్చాను, ఎలా తీసావయ్యా ఈ సినిమా ఇలా అన్నారు ఆయన. నాకు అర్థం కాల. సార్ అన్నాను, కాదు ఇంత సెన్సిటివ్గా ఇంత ఇదిగా I never believed that you could do a film like this, Vamshi అన్నాడు. I'm sure that even audience feels that. Yes, and I think that was the high point for me. Because this film was all about his trust. నాగ్ సార్ ట్రస్ట్. ఎందుకంటే నాగ్ సార్ కనుక ఈ సినిమా ఆ రోజు కాదని ఉంటే నేను సినిమా చేసేవాని కాదు. ఐఎమ్ జస్ట్ నాట్ టెల్లింగ్ ఇట్ బికాస్ టుడే నాగ్ సార్ డిడ్ ఇట్. బట్ దట్స్ హౌ ఐ సా ద ఫిల్మ్ యాజ్. ఎందుకంటే నేను నాగ్ సార్ నా వీల్ చైర్లో నేను నాగ్ సార్ నాకు ఇంటచబుల్స్ చూసి నేను ఇంటచబుల్స్ అడాప్ట్ చేస్తాను అనుకున్నప్పుడు నాకు నాగ్ సారే ఎందుకు కనిపించారంటే వీల్ చైర్లో, దట్ క్యారెక్టర్ హ్యాస్ 2 lives to it. Who has been rich as a billionaire, has nothing, అసలు ఏది తక్కువ లేదు లైఫ్లో, పీక్స్, ఒక విన్నింగ్ స్ట్రీక్స్ చూసి, ఒక పీక్స్ చూసి, ఒక యాక్సిడెంట్తో వీల్ చైర్లో పడిపోయి కదల్లేని, ఒక వేలు కూడా కదల్లేని ఒక పరిస్థితిలో ఒక సైలెన్స్ డిస్కవర్ చేసే క్యారెక్టర్ ఇప్పుడు. సో నేను ఈ వెనక ఉన్న ముందు మాట్లాడిన క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు సినిమాలో, కానీ ఆడియన్స్కి ఆరా తెలియాలి. ఆరా తెలియాలంటే అది నాకు సార్ యాప్ట్గా ఉంటారు దానికి. ఆ సఫిస్టికేషన్ కానీ, ఆయన రొమాన్స్ కానీ, ఆయన ఫ్లాంబాయిన్స్ కానీ, ఆయన చరిష్మా కానీ, ద వే హీ మెయింటైన్స్ హిమ్సెల్ఫ్. సో అంటే మై జాబ్ ఈజ్ మోర్ దెన్ హాఫ్ డన్ అండ్ హీస్ ఎండ్యూరింగ్. సో దట్ అది నాకు చాలా ఇంపార్టెంట్.
So if he wouldn't have done then the film. So Nag sir saying that on the before just wrapping up of the shoot, I think that day I can still remember. Because he was so scared. ఎందుకంటే నాకు తెలుసు ఒక యాక్టర్గా ఆయన కూడా భయం ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను వీల్ చైర్లో కూర్చోబెడుతున్నావు, అసలు ఏమీ ఇది లేదు ఏంటి అని ఏ ఒక్కరోజు నన్ను భయంతో అడగలేదు. కాన్ఫిడెన్స్ ఆయనకి ఫస్ట్ నుండి వచ్చి మార్నింగ్ వచ్చి ఆయన పొజిషన్స్ ఈజీ అనమాట. వీల్ చైర్ ఎక్కడ ఉంటే వచ్చి కూర్చోవడం, బెడ్ ఎక్కడ ఉంటే బెడ్లో పడుకోవడం. సో ఆయనకి ఇక మార్కు వేయడం, కింద వెళ్ళి నిలబడ్డము, లేదంటే సార్ మీ పొజిషన్ ఇది, మీ పొజిషన్ ఇది, వీల్ చైర్ అక్కడ పెట్టి సెట్ చేస్తాం కదా, వచ్చి రెడీ. లేకపోతే బెడ్ దగ్గర పెట్టామనుకో, అటువైపా ఇటువైపా, సార్ ఇటువైపు సార్, ఓకే ఐఎమ్ రెడీ. బట్ ఐమ్ టాకింగ్ దిస్ ఇన్ జోక్, బట్ ఇట్స్ వెరీ టఫ్ థింగ్ బికాస్ నాగ్ సార్ చాలా he's actually moves his body a lot when he's acting. He moves his hands a lot. Even when he's sitting, his legs keeps this. He'll be doing this. Right. So he's always doing this. For that man to just sit, he shouldn't even move his finger like that. Chala shots సినిమాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చూస్తూ ఉండాలన్నమాట. చాలా షార్ట్స్ ఆయన మాట్లాడుతూ ఈ వేలు ఇలా అనేవాళ్ళు. నేను ఓకే సూపర్ అనేవాడిని. మెల్లిగా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ వేలు కదిలింది సార్, అవును సార్, మళ్ళీ మొత్తం రివైండ్ చేసి చూస్తే నిజంగా నా టైంకి అలా అన్నారు, సార్ 1 more సార్, అవునా కదిలిందా, ఓకే 1 more. చాలా పేషెన్స్ తో చేస్తారు, వెరీ పేషెన్స్. అండ్ you will discover why Nag sir is saying that this is a life changing film for him after doing 96 films, after having such great films to his credit is you can see only his face emoting. And I think you will relate to it to so much that he's just been unbelievable ante. అంటే ఆ ఫేస్తోనే మిమ్మల్ని ఏడిపిస్తారు, ఆ ఫేస్తోనే మిమ్మల్ని నవ్వుపిస్తారు, జస్ట్ విత్ దట్ ఫేస్ దిస్ థింగ్. అండ్ ఐ థింక్ హీస్ నెవర్ డన్ దట్ బిఫోర్, దిస్ ద ఫస్ట్ టైం. కార్తీ చాలా స్పెషల్ బాండింగ్ ఏర్పడిపోయింది కార్తీతో ఈ సినిమా ద్వారా. సో వాట్ డస్ హీ బ్రింగ్ టు ద టేబుల్? Karthi, first of all, should tell you, is an amazing human being. He's a very simple person. He's not a star. He's just Karthi Sivakumar. That's all. And the greatness about him is, ఒక క్యారెక్టర్ ఆయన చేస్తాను అనుకున్నప్పుడు దానికి తను ప్రిపేర్ చేసుకునే విధానం, తను చేసుకునే హోంవర్క్, అంటే డీటెయిలింగ్, ప్రతిదీ కూడా నేను ఏదైనా చెప్తే దాన్ని అడాప్ట్ చేసుకునే విధానం, అండ్ నో ఎయిర్స్ ఎట్ ఆల్. అండ్ హీ వాజ్ సింపుల్, బికాస్ ఐ థింక్ హీ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. సో I think he knows the third process a director goes through. ఒక డైరెక్టర్ అనే వాడికి ఎంత కష్టం ఒక షార్ట్ పెట్టి తీయడం, అంత ఈజీ కాదు అనే విషయం ఆయనకు తెలుసు. వాళ్ళు ఎంతో ఆలోచించి ఎంతో చేస్తే కానీ ఇది ఇక్కడికి వస్తారు. సో ఇవన్నీ ఆయనకు తెలుసు. సో దట్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్. అండ్ లెట్ మీ టెల్ యూ దట్ I found a friend for my life, and the biggest similarities between two of us is passion for cinema and passion for food. Yeah, I'm going to talk to you a lot about that. So ఇక్కడ ఏప్రిల్లో షూటింగ్ చేసాం, ఒక 15 days హౌస్ సెట్ వేసి ఇంటీరియర్స్ వేసి. సో అందులో కార్తీ సన్నగా అయ్యి వచ్చారనమాట, చిజల్డ్గా. ఆ 15 days అయిపోయేలోపు నేను తర్వాత ఎడిటింగ్ రూమ్లో చూస్తుంటే బుగ్గలు మెల్లిమెల్లిగా అలా పెరుగుతూ వెళ్ళాయి. సో ఫైనల్గా వచ్చరికి బుగ్గలు అలా అయ్యాయి అనమాట 15 daysలో. ఆయన అండి, వంశీ నేను నీతో కూర్చో, నీకు లంచ్కి డిన్నర్లకి నా వల్ల కాదు, పెడుతూనే ఉంటారు. పాపం ఆయన కూడా పెద్ద ఫుడీ, నేను ఒక్కనే కాదు, ఇద్దరం ఫుడీస్, బాగా ఫుడీస్. ఆయన హీరో కాబట్టి ఆపుకోవాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మ అనేవారంట, దేవుడి దయ వల్ల నువ్వు హీరో ఎవరా మెయింటైన్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఎలా ఉండేవాడు అసలు. అండ్ అపారెంట్లీ వాజ్ వెరీ స్టౌట్ యాజ్ అ కిడ్. So later he actually, because he's becoming an actor, he toned himself down. So his body blots up very easily. So అందుకే ఆయన భయం అదనమాట. So I think those two are the main things for us to blend personally also. And నిజంగా ఆయన లేకపోయింటే, when you see the film tomorrow you'll know the things he's done for this film, the homework, ఎక్కడ ఒక ఇది లేకుండా. The best part of the film was there's not even one day there was some disturbance on the set because of the artists. Nagarjuna garu ila anukuntaranట, Karthi ila anukuntaranట, లేదు వాళ్ళిద్దరు ఏదో. అసలు ఒక్క రోజు ఫ్రమ్ డే 1 నేను సినిమా స్టార్ట్ చేయడమే షూటింగ్ వీళ్ళిద్దరిది, వెన్ కార్తీ అండ్ నాగ్ సార్ మీట్ దెమ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ కార్తీ ఒక రోజు ముందు వచ్చారు హైదరాబాద్కి. కార్తీ అండ్ నాగ్ సార్ వర్ సపోజ్ టు మీట్. తర్వాత నాగ్ సార్ నాకు ఫోన్ చేసి, వంశీ
ఈరోజు కలిసిపోతే రేపు క్యాజువల్ అయిపోద్ది, వద్దు మనం డైరెక్ట్ క్యారెక్టర్స్లోనే కలుద్దాం సెట్లో అన్నారు. ఓకే. సో అలాగే కలిచారు సెట్లో. అండ్ వన్స్ దే మెట్ ఇట్ జస్ట్ స్టార్టెడ్. ఐ కుడ్ జస్ట్ సీ ఫ్రమ్ డే 1 అంతే ఇట్ వాజ్ దేర్. అండ్ ఎందుకంటే ఇట్లాంటి సినిమాకి ఇందులో అదే అడుగుతున్నారు అందరూ, ఇది హీరోస్, ఇద్దరు హీరోస్ కదా, ఎవరు ఇంపార్టెంట్ అని. ఇది హీరోస్ కాదు, క్యారెక్టర్స్. ఒక విక్రమాదిత్య, సీను అనే 2 పాత్రలు. ఈ ఇద్దరి మధ్యలో ఉండే బంధం ఈ సినిమాకి హీరో, ఇద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఈ సినిమాకి ప్రోటగానిస్ట్. సో దట్ డ్రైవ్స్ ద ఫిలిం. సో దర్ ఇస్ నోబడీ లెస్, నోబడీ మోర్. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. వాళ్ళు బాధపడుతుంటే మీరు బాధపడతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్, వాళ్ళిద్దరు కోకీగా ఉంటే మనం కోకీ అయిపోతూ ఉంటాం. సో ఇట్ ఈస్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. సో పాత్రలు అవి. అండ్ ఐ థింక్ ద వే దే ప్లేడ్ ఇట్, you're going to be one amongst them. You're not going to be sitting in the seat. Right. మీరు వాళ్ళ మధ్యలో అక్కడ ఉంటారు అంతే. బికాజ్ ఇట్ ఈస్ లైఫ్. అది మీ ఈ సినిమాలో జరిగిన అన్ని సంఘటనలో ఎక్కడో మీకు అనిపిస్తుంది, నేను ఇలాంటి వాడిని చూశాను, లేకపోతే ఇది నాకు జరిగింది, లేకపోతే ఇలాంటి ఫ్రెండ్ నాకు ఉన్నాడు, ఇలాంటి ఒకళ్ళు నాకున్నారు. సో యూ ఫీల్ దట్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ ఐ థింక్ దట్ మ్యాజిక్ వర్క్డ్ ఓన్లీ బికాస్ ద రియల్ లైఫ్ కెమిస్ట్రీ వర్క్డ్ ఇన్ దెమ్, బిట్వీన్ దెమ్. ద మ్యాజిక్ లైన్ నేనెంత డైరెక్షన్ చేసినా, వినోద్ గారు ఎంత బ్యూటిఫుల్గా కెమెరా పెట్టినా, పివిపి గారు మమ్మల్ని ఎంత పాపం అంటే ఆయన ఎంతో ఎంకరేజ్ చేసినా ఇది కనుక వర్క్ ఉండకపోతే ఈరోజు ఊపిరి మీకు టీజర్ నచ్చేది కాదు, ట్రైలర్ కూడా నచ్చేది కాదు. బట్ బికాస్ దట్ మ్యాజిక్ వర్క్డ్, దట్స్ హౌ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వర్క్. I want to ask you about the writing process. So మీరు ఈ సినిమాలో ఇద్దరి మధ్యలో బాండింగ్ ఏర్పడిపోద్ది. ఐఎమ్ గెస్సింగ్ దట్ దే గో ఆన్ ఎ ట్రిప్ ఫర్ సమ్ రీజన్. బట్ ఒక స్టేజ్కి వచ్చాక కథ ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, అది చాలా స్ట్రగుల్ అయి ఉంటారు కదా. చాలా. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఫారెన్ సినిమాలకు మిడ్ పాయింట్స్ ఉండవు. ట్రూ. జస్ట్ స్టార్ట్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ స్ట్రెచ్. బట్ మనకి మిడ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ మిడ్ పాయింట్ హై ఎక్స్పెక్ట్ చేశారు మళ్ళీ. అంటే నేను ఇంతకుముందు అంటే ట్విస్ట్లు ఇచ్చేవాడిని, లేకపోతే ఇంకేదా. దీనికి ఒక ఇమోషనల్ హై వస్తుంది ఈ సినిమాకి. ఒక తెలియని, మీరు ఇంటర్వెల్ కూడా సీట్లో కూర్చుండిపోతారు. అండ్ దట్ ఈస్ ద ఇమోషనల్ హై, which will, and I think that was the best time we cracked the script. Okay. When we got the midpoint. Right. Because from the midpoint we know where we were extending the story. Okay. So I think tomorrow when you see it, once you watch it, we can talk more about it. Maybe, yeah. We can talk more about it. But that midpoint when we got, and when we know that we're taking this midpoint forward and extending the story, then we thought it's done. Right. ఆ మిడ్ పాయింట్ రీచ్ అవ్వడానికి చాలా కష్టం. ఎస్ ఆఫ్ కోర్స్ చాలా కష్టం. అంటే క్రియేటివిటీలో ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలు ఆలోచించిన రావు, కొన్ని నిమిషాల్లో వచ్చేస్తాయి. ఓకే. సో ఫస్ట్లీ నేను ఈ కథ చేసినప్పుడు వెళ్ళి నాగార్జున గారికి నరేట్ చేసినప్పుడు అడాప్టేషన్ ఫస్ట్ ఇంటచబుల్స్ చేస్తానని చెప్పిన ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పేశాను నేను ఆయనకి. బట్ ఇంటర్వ్యూలో ఇంకోలా చెప్పాను, తర్వాత సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుందని చెప్పాను. ఎందుకంటే నాకు సార్ వీల్ చైర్లో కూర్చుంటారు కదా, ఆయన కన్విన్స్ చేయడానికైనా ఒక ఫ్లాష్ బ్యాక్ వేసుకొని చెప్పాను. ఆయన వెళ్ళి అంతా విని, వంశీ నువ్వు ఏ గట్స్తోనైతే నా దగ్గరకు వచ్చి నన్ను వీల్ చైర్లో కూర్చోపెట్టావో నువ్వు అదే గట్స్తో స్టోరీ చేయి. నాకు ఫ్లాష్ బ్యాక్ పెట్టాలి, నేను కాళ్ళ మీద నడవాలి, నేను 5 ఎపిసోడ్స్ ఉండాలి, డ్యాన్సులు, నాకు ఏమి వద్దు. ఈ సినిమాని లెట్స్ మెయింటైన్ ద స్టోరీ, లెట్స్ స్ట్రెచ్ ద సోల్ అన్నారు. దట్ వాజ్ అ రియలీ టఫ్ జాబ్ ఫర్ అస్. ఓకే. బికాస్ ఒక కమర్షియల్ వేలో ఎక్స్టెండ్ చేయడం అంటే వీ కెన్ ఫైండ్ మెనీ పాత్స్, బట్ అదే సోల్ని ఎక్స్టెండ్ చేయడం వాజ్ నాట్ సచ్ అన్ ఈజీ టాస్క్. And tomorrow when you see the film also you'll feel it, how much we worked on that. That whole thing to get convincingly right. Because it has to lead to a certain point. Right. And to reach to that point, from here to that point, before the midpoint to that point, it was not an easy job. Okay. But we kept only one headline, that let's do it off with our own guts. Okay. Let's not compromise. Right. Let us not think about anything else. Because here we have people who are telling us go with guts. So that's what kept us driving, So I think రేపు సినిమా చూసినప్పుడు కూడా మీకు అలాగే ఉంటుంది. ఈ సినిమా మనం చూసుండలేదే, ఎక్కడ చూడలేదే అనే ఫీలింగ్ మాత్రం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీరు మొన్న చెన్నైలో ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐ బిలీవ్ దిస్ ఇస్ వాట్ యూ సెడ్, దట్ తెలుగు వర్షన్ వాజ్ ఎడిటెడ్ బై డిఫరెంట్ గై అండ్ తమిళ వర్షన్ వాజ్ ఎడిటెడ్ బై డిఫరెంట్ గై. మీరు హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా మార్పు ఉంటాయి. ఎందుకోసం ఇలాగా?
ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే నేను అదే అంటున్నా, సెన్సిబిలిటీస్ అనే విషయానికి వచ్చినప్పుడు ఫ్రెంచ్ సెన్సిబిలిటీస్కి మన ఇండియన్ సెన్సిబిలిటీస్కి ఎంత డిఫరెంట్ ఉంటుందో ఇండియన్ సెన్సిబిలిటీస్కి తెలుగుకి అంతే డిఫరెన్స్ ఉంటుంది. తెలుగుకి వచ్చేసరికి మళ్ళీ తమిళ్కి డిఫరెంట్ ఉంటుంది. అందుకే తమిళ్లో పెద్ద హిట్లు అయిపోయినాయి, మన దగ్గర హిట్లు అవ్వకపోవచ్చు, మన దగ్గర పెద్ద హిట్లు అయినాయి కూడా తమిళ్లో ఆడకపోవచ్చు రీమేక్స్ చేసినా కానీ. ద రీజన్ ఫర్ దట్ ఈస్ వీ అగైన్ హ్యావ్ దట్ మైన్యూట్ సెన్సిబుల్ డిఫరెన్స్, సెన్సిబిలిటీ డిఫరెన్స్. గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్, ఎలా ఏ రకంగా వస్తుందని? ఏ రకంగా వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ కీపింగ్ ద సేమ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఇక్కడ అలీ గారు చేస్తే అక్కడ వివేక్ గారు చేశారు, సో దే లైక్ దాట్. అండ్ మోర్ ఓవర్ ద డైలాగ్స్ ఆర్ ఫర్ అస్ దే ఆర్ డిఫరెంట్ అండ్ ఫర్ దెమ్ ఇట్స్ డిఫరెంట్. Okay, so we had to make that a point. For every point that this is right for them and this is right for them. So that went into a lot of process. It was more into a process kind of a thing actually. But I think now Tamil who are watching are very happy by it because the content is universal. The content is not a problem. But the screenplay, when we get into the screenplay and the scenes particularly, in each and every scene there will be a bit of a difference. The way we dealt with it. So that's how it. Why two different editors? No, is there a reason for that? That's also again same sensibilities. I think even editing brings in a lot to the film process, and the thing brings that I didn't have the command over Tamil language. So I needed a person who knows Tamil very well, so that he can guide me if I'm going wrong anywhere. So that's how it happened. Yeah. మీరు ప్యారిస్లో రెక్కీకి వెళ్ళినప్పుడు ఐ బిలీవ్ సమ్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఒక రెస్టారెంట్లో. ఇట్స్ అ గూస్ బంప్స్ ఎపిసోడ్ ఫర్ మీ. అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, బ్యూటిఫుల్ రెస్టారెంట్. యూ హ్యావ్ దిస్ మిషెలిన్ స్టార్ రెస్టారెంట్స్ which are the world class kind of chefs have their own restaurants there, and people from all over the world, foodies or all over, they make it a point to come there and eat or something like that. సో అది ఏమైందంటే మేము ఫ్రాన్స్లో ప్యారిస్ దగ్గర ఒక లియాన్ అని ఒక ప్లేస్ ఉంది. సో వి షాట్ ఇన్ ప్యారిస్ అండ్ లియాన్. సో లియాన్ అనే ప్లేస్కి వెళ్ళినప్పుడు దే వాస్ వన్ బ్యూటిఫుల్ రెస్టారెంట్ దట్ వి సా, అండ్ ఐ వాస్ అమేజ్డ్ సీయింగ్ దోస్ పిక్చర్స్ బికాస్ వెన్ ద కోఆర్డినేటర్ షోడ్ మీ దట్ ఆన్ హిస్ tab that these are the restaurants. I said this looks fantastic. He said okay, we can try, and we went there and there was security guys standing up. It was like a proper 5-star restaurant. And there were 2 guys standing out, and our coordinator పోయి ఏదో మాట్లాడుతూ ఉంటే 1 minute అని ఒకడు వెళ్ళాడు, ఒక లేడీ వచ్చింది బయటికి, a prim prom dress లో, అంటే her iPad had a Chanel this thing and she was wearing a proper Louis Vuitton thing, and she was she was totally a prim prom old lady, like a French old ladies out there, and she started shouting at that guy. And she started shouting at that guy. అండ్ ఓకే, నేను వినోద్ గారు ఉండి ఓకే సార్ అయినట్టే పని పదండి అని చెప్పేసి మేము ఇలా పక్క వచ్చాం. కాగానే అతను ఒక అమ్మాయి ఒక ఇద్దరు అనమాట 1 minute అని చెప్పేసి లోపలికి వెళ్ళారు. వెళ్ళాక చూస్తే ఒక 2 minutes తర్వాత దట్ ఓల్డ్ లేడీ కేమ్ అవుట్ సైడ్. షీ కెన్ స్పీక్ ఓన్లీ ఫ్రెంచ్. వచ్చి ఇక్కడ డైరెక్టర్ అని అడిగింది వాళ్ళకి. షీఈ్ ఆస్కింగ్ అస్ హూజ్ ఇట్. ఐ సెడ్ ఇట్స్ మీ అనగానే ఫ్రెంచ్లో మాట్లాడడం మొదలుపెట్టింది. దిస్ కోఆర్డినేటర్ వాస్ ట్రాన్స్లేటింగ్. And then now she points out a finger at a point, and when I turn towards that where a finger is pointing, there is a man who's sitting in a wheelchair. And Walabbai, he met with an accident and he became a paraplegic. And he was not having hope on his life, and he was trying to end it. And that was the time he saw Intouchables, and it inspired that person. And it became a life-changing moment for them, for their whole family. And then that lady, she took us inside, she showed us each and nook and corner of the restaurant, and she said, any day, just let me know which day you're coming and shoot it for free in my restaurant and go. Shit. So this was like అంటే దీన్ని నేను ఎలా చెప్పాలి, ఇది నాకే ఎందుకు జరగాలి, మేము ఆ రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ అబ్బాయికి ఎందుకు అలా అవ్వాలి, వాళ్ళే ఇంటచబుల్స్ గురించి ఎందుకు అలా ఫీల్ అవ్వాలి, నేను ఇంటచబుల్స్ ఎందుకు చేస్తున్నాను. సో ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడే నాకు డెస్టినీ అనేది గుర్తొస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ దిస్ ఫిలిం ఐమ్ టెలింగ్ యూ హేమంత్, ఇట్స్ బియాండ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఇట్స్ బియాండ్ సినిమా. అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలా ఎన్నో అసలు ఎలా అంటే ఈ సినిమా డిసైడ్ చేసుకుంది కోర్స్.
This film decided its own course. Starting from the technicians, starting from PV Anna coming into it, starting from Nag sir coming into it, Karthi doing it, Tamannaah coming in the last moment, PS Vinod, Sunil Babu, production design, Rape Miru. I'm telling you, when you see the visuals tomorrow on screen, I'm telling you, there's no other, I can boast and tell you that no other Telugu film would have made on such scale of visual clarity. Because PV Anna was always like, let's do it on different standards. Let's push the envelope. అంటే ఆయన తప్పు చేశాడు ఏంటో నాకు తెలియదు అలా అని నేను బేసిక్ ఎన్వెలప్ చింపేశాను కానీ బట్ టుమారో బికాస్ యూ ఆల్వేస్ యూస్ టు సే ధర్మ ప్రొడక్షన్స్ కానీ ఎక్సెల్ చూసినప్పుడు ఎందుకు మనం ఇలా సినిమా చేయలేము మనం ఇంతే డబ్బు ఖర్చు పెడుతున్నాం మనము ఇచ్చేస్తున్నాం బట్ వై ఆర్ వి నాట్ గెటింగ్ ద క్వాలిటీ అంటూ ఉండేవారు ఆయన అండ్ దిస్ ఫిలిం ఐఎమ్ టెలింగ్ యూ టుమారో వెన్ యూర్ గోయింగ్ టు సీ జస్ట్ లాస్ట్ నైట్ ఐ వాచ్ ద కాపీ Vinod sir's DI and Vinod sir's visuals. Outstanding. You'll see to yourself. You'll see to yourself when you're going to tell me this. Right. And when the best part of the film is Paris. And one of the costliest places on this planet. And we go there for 12 days and shoot extensively each and every landmark of Paris. Okay. ఎవ్రీ ల్యాండ్ మార్క్ ఒక్కటి కూడా వదలలేదు అసలు మేము ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా మీరు ఈ సినిమా చూస్తే ఇక మీరు ప్యారిస్ చూసినట్టే అది నా గ్యారంటీ అది మాత్రం నేను చెప్పగలను బట్ ద వే వినోద్ సార్ క్యాప్చర్డ్ ఇట్ సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్ ఆయన పా లక్ష్య గజ్ని ఇవన్నీ చేసిన ప్రొడక్షన్ డిజైనర్ అంటే హౌ వినోద్ సార్ అండ్ సునీల్ బాబు కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్ హౌ గోపి సుందర్ కాంప్లిమెంటెడ్ ద ఫిలిం హౌ వి ఆల్ హరి Solomon and Abbur Ravi as a writing team, me including, we all did as a team. I'm telling you, Oopiri is a teamwork. And I can boast to tell you. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్రాఫ్ట్స్లో ఎక్సెల్ అవుతే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్రాఫ్ట్స్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలని చూస్తే లెటస్ మేక్ ఇట్ ఆ పీక్స్లోకి అని ఎప్పుడు అనుకొని ఒకళ్ళొకళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్తోని ఒక్కొక్క క్రాఫ్ట్ పనిచేస్తుందో దట్స్ వాట్ ఇస్ గోయింగ్ టు బి ఊపిరి నాకు ఎందుకో డౌట్ వంశీ మీరు ద రీజన్ యూ వెంట్ టు యూరోప్ వాస్ టు గో ఆన్ ఎ ఫుడ్ ట్రిప్ అనిపిస్తుంది But frankly telling, I didn't enjoy much of French food. You're not fond of French food? And I didn't enjoy it much. So what were you? It was bland for me. No, I can understand. Right. So what you also shot in Belgrade, Serbia? We shot in Belgrade, Serbia, Bulgaria. Belgrade comes on Serbia. Right. Bulgaria. We went to Switzerland for a like a proper road trip, no? Proper road trips and train trips and all as a team getting into the Euro trains and all of us Nag sir and all having fun throughout. And ఎప్పుడన్నా స్పిరిట్స్ డౌన్ ఉంటే నాగ్ సార్ అండ్ కార్తీ యూస్ టు టేక్ మీ ఇన్ ది ఈవినింగ్ అవుట్ సైడ్ అండ్ జస్ట్ మేక్ మీ చిల్డ్ అవుట్ సేయింగ్ నాగ్ సార్ యూస్ టు సే వంశీ ఎవ్రీ డే ఇస్ నాట్ పర్ఫెక్ట్ దెర్ మైట్ బి జస్ట్ 2 perfect days in a year but those 2 days drive us throughout the year so that's when I used to understand how happy this man is in life. Problems come Vamsi, we have to face them. What can we do? Right. So this was an evolving process for me also. నేను అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నాకు చెప్తున్నప్పుడు నన్ను నేను ఐ వాజ్ రీడిస్కవరింగ్ సో దిస్ హోల్ ఫిలిం వాజ్ అబౌట్ రీడిస్కవరింగ్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ లెసన్ యూ లెర్న్ ఫ్రమ్ నాగార్జున గారు the greatest lesson is that inner happiness, inner peace. Okay. I think you need to have that to have a happy life. అండ్ ఐ థింక్ మనం ఏదేదో అన్నీ వెతుక్కుంటున్నాం కానీ మనం ఏం మర్చిపోతామంటే మనకు జీవితం అని ఒక వరం ఉందని వీ హ్యావ్ అ బూన్ కాల్ లైఫ్ దట్ ఈస్ మై డిస్కవరీ త్రూ ద ప్రాసెస్ దిస్ ఇస్ వాట్ ఐ డిస్కవర్ ఫ్రమ్ నాగ్ సర్ ఇన్నర్ పీస్ వాట్ ఐ డిస్కవర్ త్రూ ఊపిరి ఈస్ వీ హ్యావ్ మనకు జీవితం అనేది ఒకటి ఉంది కదా వై ఆర్ వి క్రిబింగ్ ఫర్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ ఇప్పుడు నేను మొన్నటి వరకు కూడా ఐ వాస్ స్ట్రైవింగ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ బట్ ఇన్ ద ప్రాసెస్ ఐ నెవర్ థాట్ నేను ఇక్కడ ఉంటాను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను సో లైఫ్ ఉంది నాకు ఐ హ్యావ్ లైఫ్ ఐ హ్యావ్ ఫ్యామిలీ ఐ హ్యావ్ కిడ్ ఐఎమ్ హ్యాపీ దిస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇన్నర్ పీస్ బట్ స్టిల్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ సంథింగ్ కీపింగ్ ఆల్ దిస్ అసైడ్ అండ్ రన్నింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ విచ్ వీ డోంట్ నో విల్ హ్యాపెన్ ఆర్ నాట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్డ్ దట్ యు హ్యావ్ లైఫ్ లివ్ ఇట్ అందుకే ఒక లైఫ్ ఒకటంటే ఒకటి లైఫ్ కేమ్ ఫ్రమ్ దాట్ వెన్ యూ హియర్ ద సాంగ్ ఆల్సో
వెన్ ఐ టోల్డ్ ద కాన్సెప్ట్ టు సీతారామ శాస్త్రి గారు, ఆయన అసలు ఎంత బ్యూటిఫుల్గా రాశారంటే, అంటే ప్రతి ఒక్క రోజులో ఇది ఇంతే అనుకుంటే ప్రతి నిమిషంలో నువ్వు 100 ఏళ్ళు బతికేయచ్చు. ఇంకేదో కావాలంటూ పోతుంటే ఎప్పుడు బతుకుతావు నువ్వు? అండ్ ఏం లేదు నీ దగ్గర, ఊపిరి లేదా, లేకపోతే నీ కోసం నువ్వే లేవా? వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ లైఫ్? That explains the whole concept of Oopiri. So these are all the beautiful things. And when you come to the end, there's ఎప్పుడో సాంగ్, ఈరోజు ఎంతో బాగుండని, ఈరోజు ఎంతైనా బాగుండని, కానీ ఏదో ఒక లోటు లేదు అని ఫీల్ అవుతూనే ఉంటాం మనం, రైట్? సో ఐ థింక్ this film is all about life, simple. And what I found from my earlier films to this film is keeping it simple was much tougher. True. కీపింగ్ ఇట్ సింపుల్ ఇస్ టఫ్. అంటే ఎందుకంటే ఇది మీరు కళ్ళ ముందు చూస్తున్నప్పుడు జీవితాన్ని చూస్తున్నట్టు ఉండాలి. కళ్ళ ముందు చూస్తున్నప్పుడు లైఫ్ మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. అది కనిపించాలంటే వీ హ్యాడ్ టు కీప్ ఇట్ టు ద బేసిక్స్, టు సింప్లెస్ట్, టు ఆల్మోస్ట్ లైక్ మీరు ఒక పాత్ర అయిపోవాలి అక్కడ. యూ షుడ్ బికమ్ అ క్యారెక్టర్ అమాంగ్స్ దెమ్. సో దట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ ఫర్ మీ. Now, you working with Tamannaah for the first time in your career, yeah. so and press meet lo, like when we interviewed her, it was very obvious, no? Everybody is very fond of you in the film. So what was your vibe like with her? ఐ థింక్ ఐమ్ టెలింగ్ యూ కదా, మేమందరం బాండింగ్ డిఫరెంట్ లెవెల్లో అయ్యామండి. అంటే లేకపోతే ఇదేదో మీరు కెమెరాలు పెడితే మాట్లాడే మాటలు కాదు ఇవి. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ వి షేర్ ఇన్ రియల్. అండ్ థామ్ టు టెల్ యూ ఇట్స్ అన్ అమేజింగ్ పర్సన్. యాజ్ అన్ పర్సన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అమేజింగ్, డెడికేటెడ్ టు ద కోర్. ఇప్పుడు అమ్మాయికి ఒక 40 డ్రెస్సులు మేము ఫైనలైజ్ చేస్తే సినిమాలో 40 డ్రెస్సులు విత్ ఇన్, ఆమె ఎప్పుడు చేస్తుందో ఏమో తెలీదు, ఒకరోజు పొద్దున్న లేచి చూస్తే 40 పిక్చర్స్ ఉంటాయి డ్రెస్సెస్వి. అంటే షీ మస్ట్ హావ్ చేంజ్డ్ ఆల్ దోస్ 40 కాస్ట్యూమ్స్ ఆన్ హర్ అండ్ షీల్ సెండ్ వాట్సాప్ ఆఫ్ ఈచ్ కాస్ట్యూమ్. ఫోటో తీపించుకొని తను వేసుకున్నాక, వంశీ ఇందులో మీకు ఏమేమి నచ్చాయి, ఇందులో నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ఆల్టరేషన్ చేయాలా, ఏం చేయాలి, ఒక సాంగ్ కాస్ట్యూమ్స్ రెడీ అయితే సాంగ్ కాస్ట్యూమ్స్ అన్నీ పెట్టి ఫోటోలు పంపించి ఇందులో మీకు ఏమైనా ఆల్టరేషన్స్ కావాలా. అది అసలు ఇట్స్ అన్ అంటే ఎంత ప్రొఫెషనలిజము, ఇంత డెడికేషను. అండ్ మార్నింగ్ చెప్పిన టైంకి చెప్పినట్టుగా మేకప్తోని, ఎందుకంటే గర్ల్స్ అంత ఈజీ కాదు మేకప్ అవడం అనేది. It takes a lot of time, especially for Tamannaah's complexion. It takes a lot of time. But still, she used to be there on dot on the time that production tells her. And never did she complain about anything. Never did she, have a hassle about anything. And she is so enduring. అసలు సహనం అమ్మాయికి, పేషెన్స్, అసలు అంటే లోపల ఏముంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ బయటికి మాత్రం షీ ఈస్ ఆల్వేస్ స్మైలింగ్. ఐ థింక్ దట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ. ఇట్స్ నాట్ ఈజీ బికాస్ యూ నో దట్ పీపుల్ మైట్ ఫీల్ బ్యాడ్ ఇఫ్ యూ పుట్ అన్ అదర్ ఫేస్. అండ్ షీ నోస్ దట్ వీఆర్ ఆల్ వర్కింగ్ హార్డ్. వీఆర్ జస్ట్ అక్కడ ఏదో కూర్చొని లేం మేము, వీఆర్ నాట్ హ్యావింగ్ ఫన్. సో షీ రెస్పెక్ట్స్ దట్. సో షీ హ్యాస్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ వర్క్. And I think the reason today she is there is because of that. The respect towards other people and towards work she has. And immense respect చేస్తుంది పన్ని. I think that's what keeps her going. And I really met another friend again through the journey. Right. Yeah. ఫస్ట్ టైం మీరు బాగా ఎంకరేజ్ చేసినట్టుగా డబ్బింగ్ సొంతంగా చెప్పడానికి అమ్మాయి. నేను అడగలేదు తన్ని. అదే తను సినిమా చేస్తున్న ప్రాసెస్ లో ఒకరోజు వచ్చి, వంశీ సీన్స్ చేస్తూ ప్రతి సీన్ ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. వంశీ, ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ ఫిల్మ్, ఐ వాంట్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్. అప్పుడు నాకు నిజంగా భయం వేసింది. అమ్మ, ఇప్పుడు నువ్వు డబ్బింగ్ కాదంటే ప్లీజ్, నేను చెప్తాను, నీకు నచ్చకపోతే డెసిషన్ నీది అంది. షీ టుక్ అవుట్ టైమ్ ఫ్రమ్ అ బిజీ స్కెడ్యూల్స్. షీ కేమ్ ఫస్ట్ వితౌట్ మీ. షీ వెంట్ విత్ కోడైరెక్టర్ రాంబాబు గారితో వెళ్ళి తను మొత్తం ఒక వర్షన్ చెప్పేసుకొని ప్రతి మాట చూసుకొని మళ్ళీ నన్ను పిలిచి, లేదు తమన్నా ఇక్కడిక్కడ కొంచెం మిస్ అవుతుంటే మళ్ళీ అవన్నీ కరెక్షన్స్ చెప్పి. అండ్ ఐ వాజ్ షాక్ ద వే షీ డిడ్ దాట్. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ హేమంత్. నాగార్జున గారు తమిళ్లో డబ్బింగ్ చెప్తాను ఎవరు అనుకుంటారా? నాగార్జున గారు తెలుగులో డబ్బింగ్ అయిపోయాక కార్తీ ఉండి, వంశీ తమిళ్లో ఎవరితో చెప్పించినా బాగుండదు, ఎందుకంటే ఆయన గొంతు ఆయనకే సూట్ అవుద్ది, ఆ సఫిస్టికేషన్ మనం ఎవరిని పెట్టినా ఫేక్ అయిపోద్ది, వద్దు వంశీ మనం నాగార్జున గారితో చెప్పిద్దాం అంటే నేను అన్నాను కార్తీ గారితో, సార్ నేను తెలుగు చెప్పించేసాను, తమిళ్ కూడా చెప్పండి అని నాగార్జున నేను అడగలేను, మీరు అడగండి అంటే కార్తీ అడగగానే అండ్ ఎస్ ఈవెన్ ఐ వాస్ థింకింగ్ ద సేమ్ థింగ్ అన్నాడు ఆయన. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి?
వాళ్ళకి సినిమా ఎంతో నచ్చితేనో వాళ్ళ సినిమా ఎంతో యునో ఇట్ మస్ట్ బి సో టచింగ్ ఫర్ దెమ్ అండ్ సో పర్సనల్ ఫర్ దెమ్ ఇన్సైడ్. ఇట్ ఈస్ బియాండ్ జస్ట్ బీయింగ్ అ ఫిల్మ్. Like they want this film to remain with them for long. That is the reason they want it to dub. And Iroju, today only I got a call from Vinod Garu's assistant. After watching the whole film run through print checking lo, sir, Nax's dubbing is amazing and petti pampichadu. The Tamil version. Tamil, yeah, okay. He's a Tamilian. Right. He's also become a cameraman now. So the message petted. Amazing dubbing sir asalu, impeccable and petted. Right. So I think that is all. Endukante nanu Tamil raadu asalu. Right. He had to take out the time from his this thing. He had to adapt another language. He has to relive the character. Dubbing ante reliving the character again. అక్కడంటే ఇంప్రాంప్టుగా వెళ్ళిపోతూ ఉంటాం కెమెరా ముందు, ఒక్కొక్కటి మిస్ అయినా కానీ పర్లేదు సార్ డబ్బింగ్లో చూసుకుంటాం అనుకుంటాం. బట్ ఆ తప్పుల్ని కూడా తీసేసి ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఒక ఇద్దరిని పెట్టుకొని పక్కన ఇది కరెక్టా కాదా అని మొత్తం ఆయన ఇంట్రెస్ట్తోని మళ్ళీ అది కార్తీ విని సార్ ఇక్కడిక్కడ కొంచెం అలా అనిపిస్తుంది, పర్లేదు నేను మళ్ళీ చెప్తాను అని ఆయన ఎక్కడికో ట్రిప్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఒక రోజంతా డబ్బింగ్ చెప్పారు తమిళ ఆయన. అండ్ టుడే వెన్ యూ సీ హిమ్ ప్రమోటింగ్ ద వే ఈస్ ప్రమోటింగ్ ద ఫిల్మ్, బికాస్ నాగ్ సార్ ఇస్ నాట్ ఫేక్. ఆయన నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తారు, ఆయన అంత ఓపెన్ ఆయన. అండ్ ద వే టుడే ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ బౌన్స్ అబౌట్ దిస్ ఫిల్మ్, లీప్స్ అండ్ అంటే ఈ సినిమా ఏంటి అనేది ఫస్ట్ నేను ఎక్కడ చూస్తున్నానంటే డబ్బులు పెట్టిన పీవీ అన్న, హీ వాజ్ ద వన్ హూ డ్రోవ్ దిస్ ఫిల్మ్. ఆయన కాకపోయి ఉంటే నిజంగా ఈ రేపు మీరు చూసే సినిమా అసలు కలర్ చూస్తే అసలు ఆయన గట్స్ అంతే. ఇలాంటి ఒక కాన్సెప్ట్ నమ్మి, ఇలాంటి ఒక కాన్సెప్ట్ అంటే ఇలాంటి ఒక కంటెంట్ నమ్మి ఇంత ఖర్చు పెట్టడం. అండ్ నాట్ లైక్ వంశీ పైడిపల్లి అనేవాడు ఇంతకుముందు ఇలా సినిమాలు తీశాడు, ఇప్పుడు ఈ సినిమా ఎలా తీస్తాడు అని ఏమాత్రం జంకకుండా ఈ సినిమా మీద ఖర్చు పెట్టి. సో ఫస్ట్ హిమ్, దెన్ నాగ్ సార్, దెన్ కార్తీ, దెన్ తమన్నా, వీళ్ళందరూ ఈ సినిమా చేసిన వాళ్ళు. నేను ఎప్పుడైనా ఏం చూస్తానంటే ఫస్ట్ డబ్ పెట్టిన ప్రొడ్యూసర్, యాక్ట్ చేసిన యాక్టర్స్, డబుల్ పాజిటివ్ చూసాక వాళ్ళు ఇచ్చే రియాక్షనే నాకు హై. వాళ్ళకి గనక నచ్చితేనే రేపు ఆడియన్స్ నచ్చుద్దని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు సినిమా చేసి ఉన్నారు, వాళ్ళకి ప్రతి ఒక్క మూమెంట్ తెలుసు. బట్ అయినా కానీ వాళ్ళకి తగిలింది ఆ సినిమా, మనం అనుకున్న పాయింట్ కనుక వాళ్ళకి పెనిట్రేట్ అయిందంటే దట్స్ వేర్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు పెనిట్రేట్ టు ద ఆడియన్స్. అండ్ దట్ హ్యాపెండ్. And that's where I'm really happy. You can finally hear a sigh of relief now. Sigh of relief only on the 25th. Right. All right, Vamshi, thank you so much for joining thank me. You, thank you, Hemanth. Talking to you. It was great talking to you. It was very, relishing all those moments and trying to rejuvenate myself. I think all the tiredness of my body of the post-production for the past 5 days, you just rejuvenated me by, just getting me there. But we're going to meet him again after the film release. Done. And talk about... It's a promise. Right. See, he has promised. We can't back out now. Now, before leaving... It's a promise and నేను ఎందుకు అంటున్నానంటే మా అందరికీ సినిమా మీద నమ్మకంతో చెప్తున్నాను. I'm going to be back అని. Now, before we leave, any final words to our iDream viewers about Oopiri? Yeah, I'm telling you guys, Oopiri is a life-changing moment for me. As Nagsar said, a life-changing film for him. And it's good. Definitely, I'm just telling you one thing. Go watch it in the theatres. You will watch the celebration live. And just waiting for you all to watch and give your feedback. నేను మీ అందరి ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే స్పెషల్ ఫిల్మ్ మా అందరికీ. ట్రైలర్స్ చూసి మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, టీజర్ చూసి మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, ఈరోజు ఆడియో విని మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ మాకు ఎంతో ఎనర్జీని ఇచ్చింది. సో ఐ హోప్ దిస్ ఎనర్జీ కంటిన్యూస్ ఫ్లోయింగ్ టు అస్. అండ్ 25th, not much time, tomorrow. So just waiting for your response. Thank you.